మన ఫోర్ ఫాదర్స్ మరి పార్టీషన్ అప్పుడు ఏమైనా తప్పు చేస్తుంటారా సార్? ఎందుకంటే అక్కడ జిన్నా అయితే క్లియర్లీ ఇస్లామిక్ స్టేట్ కావాలి అని చెప్పుకున్నారు. సో మనం కూడా అప్పుడు మనది లెట్స్ మేక్ అవర్ కంట్రీ హిందూ కంట్రీ అంటే మనకి ఇష్యూ ఉండకపోయేదా? అంటే ఇట్స్ ఎ వెరీ హార్డ్ లైన్ స్టేట్మెంట్ టు మేక్ సార్. ఆ టైంలో టాప్ మోస్ట్ ప్రయారిటీ ఏంటి? బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలి, పొలిటికల్ ఇండిపెండెన్స్ కావాలి. ఆ టాప్ మోస్ట్ ప్రయారిటీ వల్ల ఏమైందంటే కొన్ని కీలకమైన నిర్ణయాలు మనం తీసుకోవడంలో తప్పు చేశారు. సో అందులో ఒక నిర్ణయం ఏంటంటే మీరు అన్నట్టుగా వెన్ దే ఆస్క్డ్ ఫర్ ఎ సెపరేట్ స్టేట్ ప్యూర్లీ ఆన్ ద రిలీజియస్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఈ విశ్వవ్యాప్తంగా రెండు దేశాలు రిలీజియస్ లైన్స్ లో స్థాపించబడ్డాయి సార్. 1947 లో పాకిస్తాన్, 1948 లో ఇజ్రాయెల్. ఇస్లాం అడిగిన వాళ్ళు అందరూ పాకిస్తాన్ కి వెళ్ళిపోవాలి అనడం కూడా తప్పే అవుతుంది సార్. ఎందుకంటే ఇండియా ఎమర్జ్డ్ యాజ్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ అండ్ మనకి మన రాజ్యాంగము మన మతాన్ని ఎంచుకునే హక్కు అందరికీ ఇచ్చింది. మనం వాళ్ళకి మీరు వెళ్ళిపోవాల్సింది అని చెప్పడం అనేది కాన్స్టిట్యూషనలీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఫుల్ వీడియో హరీష్ కట్కమ్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. థ్యాంక్ యూ.